వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నారో, ఎవరైతే రక్తహీనత, అనీమియా అనే సమస్యతో బాధపడుతున్నారో వాళ్ళకి మంచి స్మూతీని ఈరోజు పరిచయం చేయడానికి మేము ముందుకొచ్చేసాము. సో, ఆ స్మూతీ ఏంటనుకుంటున్నారా? మన కిచెన్‌లో దొరికే అన్ని ఐటెమ్స్‌తోనే మనం ఈజీగా స్మూతీ చేసుకోవచ్చు అంటున్నారు. సో, ఆ తయారీ విధానం ఏంటో ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఎండీ పంచగవ్య ఆనంద్ కుమార్ గారు. సార్‌తో మాట్లాడి తయారీ విధానం ఏంటో కనుక్కుందాం. నమస్తే గురూజీ. ఓం నమస్తే జీ, వందే గోమాత్రం. ఎలా ఉన్నారు గురూజీ? అద్భుతంగా ఉన్నానండి. సో, ఈరోజు మాకు వెయిట్ లాస్‌కి సంబంధించింది కానీ, అనీమియా ప్రాబ్లమ్ కానీ, మంచి స్మూతీని పరిచయం చేస్తానన్నారు. ఏంటి? ఎలా చేసుకోవాలి? దానికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ ఏంటంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏందనేసంటే, ఈరోజు రక్తహీనత సమస్య చాలా మందికి ఉన్నది. దాని లోపల న్యాచురల్ ఫుడ్ లోపల మనం ఏ పదార్థాలు తీసుకోవాలనేది మనం చెప్తున్నాం ఇక్కడ. ముందుగా బీట్రూట్. ఓకే. బీట్రూట్ అద్భుతమైన రక్తం తయారు చేయడానికి ఫ్యాక్టరీ లాంటిది ఇది. హ్మ్. సెకండ్ వచ్చేసి పోమగ్రానైట్. ఓకే. పోమగ్రానైట్ కూడా అద్భుతంగా రక్తాన్ని తయారు చేస్తుంది. ఇంకెవరికైతే పిల్లలు లేని వారి సమస్య ఉన్నవారు ఎవరుంటారో వాళ్ళు పోమగ్రానైట్ ఎక్కువ తీసుకోవాలి. ఎందుకంటే బీజాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి, బ్రహ్మశక్తి ఎక్కువ ఉంటుంది కాబట్టి పోమగ్రానైట్ని యూజ్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి క్యారెట్. క్యారెట్ లోపల బీటా క్యారోటిన్ ఉంటుంది. ఇది అద్భుతంగా కంటికి బాగా పనిచేస్తుంది అండ్ శరీరానికి కూడా అద్భుతంగా శక్తినిస్తుంది. తర్వాత వచ్చి కొరియండర్. ఓకే. కొరియండర్ అంటే కొత్తిమీర. ఇది కొరియండర్ ఏం చేస్తుంది అనేసి అంటే మన శరీరానికి కావాల్సినంత క్లీన్జింగ్ని ఇస్తుంది అన్నట్టు. హ్మ్. అండ్ దాంతోపాటు అద్భుతంగా చెప్పేది ఏంటి అనేసి అంటే లివర్తో పాటు కిడ్నీలని అద్భుతంగా క్లీన్ చేసే శక్తి ఈ ఓకే. కొరియండర్కి ఉంటుంది. సో, బాడీని డిటాక్సిఫై చేస్తుందంటారు. టాక్సిన్స్ అన్ని ఎలిమినేట్ ఎస్ చేస్తుంది. ఎస్ దీంతో పాటు కీరా. ఓకే. కీరా కూడా అద్భుతమైన యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్న పదార్థము. హ్మ్. అండ్ దీని లోపల న్యాచురల్ సోర్స్లో వాటర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మీరు దీన్ని బాగా వాడచ్చు. అండ్ అన్నిటికంటే ఇంకా బాగా ఉన్న విషయాలలో ఇంకోటి ఏంటంటే ఈ స్మూతీ లోపల మెయిన్ ఇంగ్రీడియంట్ అనేది నిమ్మకాయ. నిమ్మకాయ. ఓకే. ఆ, ఇది అద్భుతంగా పనిచేస్తుంది. ఏవైతే ఫ్యాట్ లాస్ చేయడానికి ఇది బాగా పనిచేస్తుంది. అండ్ దీంతో పాటు ప్లస్గా బోనస్గా ఏంటిది అనేసి అంటే జింజర్ అద్భుతంగా ఓకే. ఎందుకు పనిచేస్తుంది. జింజర్ ఎందుకు యాడ్ చేస్తున్నాము? రిఫ్రెష్మెంట్ ఓహో! బాగా ఓకే. రిఫ్రెష్మెంట్ ఉంటుంది, బాగుంటుంది. యాంటీ ఇన్ఫ్లమేటరీ బాగా పనిచేస్తుంది. అండ్ దీంతో పాటు దీంట్లో కొన్ని చల్లటి వస్తువులు ఉన్నాయి కాబట్టి ఈ జింజర్ అనేది ఏం చేస్తుందంటే దాన్ని బ్యాలెన్స్ చేసేస్తుంది. హుహు. అయితే ఓకే. శరీరం మనకు క్యూర్ కావాలి. ఆ శరీరం వల్ల చల్లదనం అతిగా రాకుండా శరీరాన్ని కాపాడుతూ మన కడుపుని క్లీన్ చేసే విధంగా మనము తయారు చేసుకుంటున్నాము. ఓకే. ఓకే. సో, సో ఈ ప్రాసెస్ స్టార్ట్ చేద్దామంటారా? ముందుగా మనం తీసుకొని ఇవన్నీ ఫ్రెష్‌గా ఉండాలండి. ఎంత ఫ్రెష్‌గా ఉంటే శరీరానికి అంత బాగా పనిచేస్తుంది. అండ్ నెక్స్ట్ ఏంటిదంటే దీన్ని చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను. అండ్ దీన్ని మనం ఇప్పుడు బ్లెండ్ చేసుకుందామండి. ఓకే. సో ఇప్పుడు మొట్టమొదటిగా మనం ఏం చేయాలనేసి అంటే బ్లెండ్ చేసుకోవడానికి ముందుగానే తరిగిపెట్టిన బీట్రూట్, ఓకే. తర్వాత వచ్చేసి క్యారెట్, తర్వాత వచ్చేసి పోమగ్రానైట్ ఓకే. అండ్ కీరా. ఓకే. వీటిని మనం బ్లెండ్ చేసుకుంటాము. అయితే దీన్ని మనము సన్నగా తరుక్కోవాలి. హ్మ్. చేత్తో తరుక్కున్నా పర్వాలేదు, లేదు అనేసి అంటే సన్నగా కత్తితో తరుక్కుందాం. ఓకే, లైక్ దిస్. లేకపోతే ఏమవుతుందనేసి అంటే గ్రైండర్లో ఇది తట్టేసుకుంటుంది అన్నట్టు. లాంగ్ ఉంటుంది, ఫైబర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. కొంచెం ఇది తిరగడానికి మనకి ఇబ్బంది పడుతుంది కాబట్టి కొంచెం మనం బ్లెండ్ చేసుకోవడానికి వాటర్. కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుందాం కొంచెం. అండ్ దాంతోపాటు కొంచెము నిమ్మకాయని ఏం చేద్దాము అనేసి అంటే విత్తనాలు పడకుండా చేతిని జాలీగా యూజ్ చేసి మనం ఓకే. వేసుకుంటాం. నిమ్మకాయ ప్రతిరోజు వేడి నీళ్ళలో వేసుకొని తాగుతూ ఉంటారు కదా! వెయిట్ లాస్‌కి వాళ్ళు. అయితే దానివల్ల దీని లోపల ఏంటంటే శరీరం యొక్క ప్రవృత్తిని బట్టి మనం నిమ్మకాయని వాడాల్సి వస్తుంది. హ్మ్. అతిగా నిమ్మకాయ వాడినా కానీ హ్మ్. శరీరం ఇబ్బంది చేస్తుంది, యాసిడిటీ అయ్యే అవకాశాలు ఉంటాయి. అండ్ దాంతోపాటు కొద్దిగా జింజర్. జింజర్. We cut the ginger here like this. వన్ ఇంచ్ జింజర్ అయితే ఎనఫ్ అయిపోతుంది. అండ్ కొంచెం బ్లెండ్ చేసుకోవడానికి కొద్దిగా వాటర్. అయితే మీరు దీన్ని ఫైబర్ని మొత్తం జాలి పట్టించేసి మనం తీసుకోవచ్చు, హ్మ్. లేదు అనేసి అంటే ఈ ఫైబర్ని అలానే మనం తీసుకోవచ్చు. స్మూతీ అనేది కొంచెం హార్డ్గా ఉంది, సో మనం ఇంకొంచెం వాటర్ కలుపుకుందాం దీంట్లో. సో ఈ విధంగా మనము బ్లెండ్ చేసుకున్నామండి. ఎవరికైతే కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉందో వాళ్ళు డైరెక్ట్గా తాగాలి.
ఓకే. లేదు శరీరానికి ఓన్లీ నాకు మినరల్స్, వైటమిన్స్ని వీటి ఇవ్వాలనేసి అనుకున్నవారు దీన్ని మనము జల్లెడ పట్టి తాగొచ్చు. ఓకే. సో మనం ఇప్పుడు ఫిల్టర్ చేస్తున్నామా అయితే డైరెక్ట్ వేసేస్తున్నామా గురూజీ? వితౌట్ ఫిల్టర్ వేద్దామని చెప్తున్నాను. అయితే దీంట్లో కొంతమందికి టేస్ట్ నచ్చకపోవచ్చు. అలాంటి వాళ్ళకి ఏం చేయాలనేసి అంటే కొద్దిగా నల్లుప్పు కానీ లేదంటే సేందవ లవణం కానీ యూజ్ చేయొచ్చు. దానివల్ల టేస్ట్ వస్తుంది ఓకే. అండ్ కడుపు బాగా క్లీన్ అవుతుంది అండ్ శరీరానికి బలాన్ని ఇస్తుంది అండ్ ఫుల్లీ యాంటీ ఆక్సిడెంట్స్. ఓకే. సో ఈ విధంగా మార్నింగ్ ఫ్రెష్ ఏవైతే ఇంగ్రీడియంట్స్ మీకు మొట్టమొదటిసారిగా చెప్పానో ఇవన్నీ ఫ్రెష్గా తీసుకుంటే మాత్రం అద్భుతంగా ఉంటుంది. లుక్ కూడా అద్భుతంగా ఉంది, తాగితే కూడా అద్భుతంగా ఉంటుంది, శరీరం కూడా అద్భుతంగా మారిపోతుంది. సో దీన్ని మనము అనుష గారికి ప్రజెంట్ చేద్దాం, వారు ఏం చెప్తారో చూద్దాం దీని మీద. థ్యాంక్ యూ గురూజీ. సో మంచి అండ్ యూ మస్ట్ బి టేస్ట్ లైక్ దిస్, యూజ్ ఇట్. షూర్. చాలా టేస్టీగా ఉంది గురూజీ స్మూతీ. అలాగే మనం అల్లం యాడ్ చేసాం కదా, ఆ ఫ్లేవర్ అనేది కొంచెం ఘాటుగా అండ్ లెమన్ కూడా యాడ్ చేసినందుకు కొంచెం పుల్లగా, బట్ స్మూతీ అయితే చాలా టేస్టీగా సో ఉంది. దీన్ని ఇంకా మీరు టేస్టీగా చేసుకోవాలని అంటే దీని మీద కొంచెం చాట్ మసాలా కానీ దీన్ని వేసుకున్నా కానీ అద్భుతంగా ఉంటుంది ఓకే. అండ్ తినడానికి ఇంకా అద్భుతంగా ఉంటుంది మీకు. ఇది రోజు మార్నింగ్ మీరు తీసుకోవాలి. దీనివల్ల ఏమవుతుంది అనేసి అంటే వెయిట్ లాస్ ప్రోగ్రామ్ మీరు చేసుకోవచ్చు ఓకే. అండ్ దాంతోపాటు శరీరం లోపల కావాల్సినంత యాంటీ ఆక్సిడెంట్స్ మీకు అద్భుతంగా అందుతుంది అండ్ శరీరం ఆరోగ్యంగా మారడానికి ఇది అద్భుతంగా పనిచేస్తుందండి. ఓకే. సో చూసారు కదా వ్యూయర్స్, మీరు కూడా ఎవరైతే వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ చేసిన వాళ్ళు బ్రేక్ఫాస్ట్‌లో ఇలాంటి స్మూతీని ఖచ్చితంగా ట్రై చేయండి. అలాగే కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి కూడా కాన్‌స్టిపేషన్ రిలీవ్ అవుతుంది. అండ్ ఎన్నో బెనిఫిట్స్ అండ్ రక్తహీనత సమస్య కూడా మనకు దూరం అవుతుంది. కంటిన్యూస్‌గా తాగితే బెటర్ ఉంటుంది కదా గురూజీ Yes. రిజల్ట్స్. సో థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్‌లో కలుద్దాం. నమస్తే.